నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ వీడియో. ఈ రోజు వీడియో స్వాగతం సుస్వాగతం. ఈ రోజు వీడియో ఏంటంటే, అసలు మనం లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసి చాలా డేస్ అవుతుంది. కొన్ని కారణాల వల్ల లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. ఇక్కడ నుంచి రెగ్యులర్ గా అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. కాకపోతే ఇక్కడ నుంచి అయితే కొన్ని రోజులు అయితే రాజమండ్రి నుంచి అయితే వీడియోస్ వస్తాయి. అక్కడ ఫుడ్ అన్ని అక్కడ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ రోజు వీడియో ఏంటంటే, నిన్న అయితే కమ్యూనిటీ యాప్ లో పోస్ట్ చేశా, ఒక పోస్ట్ పెట్టా. అయితే బిర్యానీ వీడియో కంపేర్ చేద్దామా లేదా కుకింగ్ చేద్దామని. మాక్సిమం మెజారిటీ కుకింగ్ వీడియోకి వచ్చింది. అయితే ఇప్పుడు కుకింగ్ చేద్దాం. అదే కుకింగ్ ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే, రాజుగారి కోడి పలావ్ చేద్దాం చిట్టుముచ్చాల రైస్ తో. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, ఎప్పుడు కూడా ఒంటరిగా ట్రై చేయలేదు, సాహసం చేస్తున్నా. ఫస్ట్ టైం అయితే బిర్యానీ ట్రై చేస్తున్నా. అది బిర్యానీ అవుతుందో లేదో సోజా అవుతుందో చూడాలి ఫ్రెండ్స్. నేనైతే చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నా. అది ఎందుకంటే వీడియో ఎలా వస్తుంది, అదే బిర్యానీ ఎలా వస్తుంది, బాగా వస్తుందా లేదా అన్నది ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నా. ఇంకా ఎలా వస్తే బిర్యానీ బాగా వస్తే మీరు ట్రై చేయండి, లేకపోతే అక్కడతో వదిలేండి. ఇంకా ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంక వీడియో స్టార్ట్ చేద్దాం. కాదు, కిచెన్లోకి అయితే వచ్చేసాం. ఇప్పుడైతే ఏ ఐటమ్స్ కావాలో దేంతో చేయాలి కూడా తెలియట్లేదు. ఇప్పుడు ఇవన్నీ ఎత్తుక్కోవాలన్నమాట, ఏమేమి ఉన్నాయో అవన్నీ. మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇప్పుడు రెడీ చేసుకుని ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం చేసే బిర్యానీకి చిట్టుముచ్చాల రైస్ చాలా ఇంపార్టెంట్. ఇదైతేనే టేస్ట్గా ఉంటుంది. చూడండి, చూసారు కదా. నేనైతే 3 గ్లాసులు తీసుకున్నా, అంటే ½ కేజీ దగ్గరగా. ఇప్పుడు ఈ శుభ్రం చేసుకోవాలి బియ్యాన్ని. ఫ్రెండ్స్, ఇప్పుడు బియ్యం అయితే కడిగేసుకున్నాం కదా. ఇప్పుడు దానికోసం బిర్యానీ కోసం ఇప్పుడు ప్రత్యేకమైన ఒక మసాలా కూడా తయారు చేసుకోవాలి. అది తయారు చేయాలంటే ముందుగా ఇప్పుడు కూరగాయలు, ఉల్లిపాయలు, ఇవన్నీ మసాలాలకి కావాల్సిన సామాను అంతా రెడీ చేసుకోవాలి. దీనికి ముఖ్యమైన టాస్క్ ఏంటంటే, దీనికి ప్రత్యేకమైన స్కిల్ కావాలి. ఆనియన్ ఇది కోసినప్పుడు ఏడిపోస్తుంది, మామూలుగా కాదు. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవాలి కదా. దానికి కావాల్సినవి ఏంటంటే, ఒక చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా, మీడియం సైజ్, ఇది కొంచెం ఎలా కట్ చేసుకోండి. తర్వాత ఒక 10 ఎల్లుల్లిపాయ రెమ్మలు ఒలిసినవి తీసుకోండి. తర్వాత చిన్న అల్లం ముక్క, ఒక 10 జీడిపప్పు పలుకులు కూడా తీసుకోండి. ఇవి తీసుకున్న తర్వాత ఇవన్నీ ఒక మిక్సీలో వేసి పేస్ట్ కింద ఆడుకోవాలి. చూడండి, ఇవన్నీ ఒక మిక్సీ గిన్నెలో తీసుకున్నా. ఇవన్నీ ఇప్పుడు మసాలా కింద ఆడుకోవాలి. తర్వాత ఒక కేజీ చికెన్ తీసుకుని శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రంగా మంచినీళ్ళతో 2 సార్లు కడుక్కోండి. ముందుగా ఆయిల్ వేసుకుని కొద్దిసేపు మరగనివ్వాలి. అందులో ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్ అలా మరిగిన వెంటనే మన దగ్గర ఉన్న చికెన్ వేసుకోవాలి. చికెన్ తెచ్చుకున్నాం కదా, కేజీ చికెన్. ఇది కేజీ చికెన్, గుర్తుపెట్టుకోండి. ఈ చికెన్ 3 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇది మరగనిచ్చాక ఇందాక ఆడుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, అది వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోండి. తర్వాత సరిపడినంత సాల్ట్ వేసుకోండి. 2 స్పూన్ల కారం, ఒక స్పూనున్నర పసుపు, ఒక స్పూన్ ధనియాల పౌడర్, ఒక స్పూన్ గరం మసాలా. ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకోండి. దాంతో ఒక 2 నిమిషాల పాటు ఇలా ఉడికించేసుకోండి. కొంచెం కారం సరిపోలేనట్టుంది, నేను కొంచెం కారం వేసుకుంటున్నా. తర్వాత ఇలా 2 నిమిషాల పాటు మగ్గనివ్వండి. ఇలా 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత ఏం చేస్తారంటే, కొన్ని నీళ్ళు వేసుకోండి. ఒక గ్లాసు నీళ్ళు వేసుకోండి. ఒక గ్లాసు నీళ్ళు వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోండి, మొత్తం కలిసేలా కలుపుకోండి. మధ్యలో కలుపుకోండి, ఎందుకంటే కింద అడిగంటేస్తుంది. అడిగట్టకుండా కలుపుతూ ఉండండి. తర్వాత వాటర్ వేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే, ఒక 30 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచండి. గుర్తుపెట్టుకోండి, ఇది మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోండి. చూసారు కదా, ఎలా రెడీ అయింది, దగ్గరికి వచ్చేలాగా. ఇలా గ్రేవీ ఉండాలి, ఎలా ఉండేలాగా చూసుకోండి. ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే మన కర్రీ.
ఇంక ఇది దింపేసుకుందాం. ఇప్పుడు బిర్యానీ కోసం ఒక గిన్నె పెట్టుకోవాలి, దాంట్లో సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ఆయిల్ మరుగుతుంది కదా, మరుగుతున్నప్పుడు ఈ చిన్న ఉల్లిపాయలు ఇయే సైజులో ఒక 7-8 పాయలు కోసుకుని ఇందులో వేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు 2 నిమిషాలు వేగిన తర్వాత ఏం చేస్తారంటే, ఒక్క నిమిషం, ఎండుమిర్చి 4 లవంగం మొగ్గ, కరివేపాకు, పలావాకు, దాల్చిన చెక్క, ఇది దీని పేరు మీకు తెలిస్తే కామెంట్ చేయండి, నాకైతే తెలీదు. పచ్చిమిర్చి, ఇవి కూడా తెలీదు, వీటి పేరు కూడా తెలీదు, ఇవి కూడా తెలిస్తే కామెంట్ చేయండి. ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసుకుందాం. తర్వాత ఒక చెంచాడు జీలకర్ర కూడా వేసుకుందాం. చూసారు కదా ఉల్లిపాయది, ఈ మాత్రం వేగాక ఇంకా రైస్ వేసుకోవడమే, చిట్టుముచ్చల రైస్. చూడండి రైస్ వేసేసుకున్నా. ఒక 2 నిమిషాల పాటు రైస్ అంతా ఎలా కలిపేసుకున్నాక తర్వాత ఏం చేస్తారంటే, ఒక 2 చెంచాలు గరం మసాలా, సరిపడినంత సాల్ట్ వేసుకోండి. మీకు రుచికి సరిపడినంత సాల్ట్. ఇందాక అందులో చికెన్లో కూడా వేసారు, గుర్తుందా? దానికి తగ్గట్టుగా ఇందులో చూసి సాల్ట్ వేసుకోండి. తర్వాత నెయ్యి వేసుకోండి. ఒక 2-3 చెంచాలు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకున్న తర్వాత మొత్తం రైస్ అంతా కలిపేసుకోండి. చూసారు కదా, ఇలా మొత్తం రైస్ అంతా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ ఎప్పుడు వేసుకోవాలంటే, ఇది కొంచెంసేపు వేపిన తర్వాత ఏంటంటే కరకరలమని సౌండ్ వస్తుంది. సౌండ్ వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే, ఇందాక వేపుని పెట్టుకున్నాం కదా చికెన్, ఆ చికెన్ వేసుకోవాలి. ఇది చూసారు కదా, ఇందాక చికెన్ వేపు పెట్టుకున్నది. ఇదంతా ఒకసారి కలిసేలా కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత ఏం చేద్దాం అంటే, ఇప్పుడు రైస్కి తగ్గట్టుగా వాటర్ పోసుకుందాం. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే, నా సెల్ హ్యాంగ్ అయిపోయింది. తర్వాత ఏం చేస్తారంటే, ఇప్పుడు మీరు ఎన్ని బియ్యం అయితే వేసుకున్నారో దానికి అంటే ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు మాట, అలా నేను 6 గ్లాసులు వేసుకున్నా. అవి వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకోండి. తర్వాత ఇప్పుడే మీరు సాల్ట్ ఎంత ఉందో చూసుకోండి. నాకైతే సాల్ట్ అయితే సరిపోయింది. నేను ఇప్పుడే సాల్ట్ వేసుకుని ఎంత ఉందో చూసుకుని ఒక తిప్పుకుని ఇంకా మూతెట్టండి లో ఫ్లేమ్లో. మొత్తం అన్ని పనులు చేసుకోండి. నేను ఒక్కనే కూరగాయలు కూడా అన్నీ నేను చేసుకోవడం వల్ల చాలా టైం అయితే పట్టేసింది. నేనైతే 11 స్టార్ట్ అయ్యేప్పుడు చాలా టైం అవుతుంది. ఇప్పుడు చూడాలి, ఇంకా ఉడికేగా ఇంకా ఒక 20 మినిట్స్ తర్వాత చూద్దాం. అప్పుడు ఎలా ఉంది, ఎలా వచ్చిందో లేదో అప్పుడు మీకు చూపిస్తా, బాగుందా లేదా. బాగోపోతే మాత్రం కామెంట్లు పెట్టకండి, బాగుంటాయి. ఇంకా గాయ్స్, రైస్ అయితే చూడండి చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది, చాలా బాగా కుక్ అయింది. అరోమా కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని దించేసుకుని ఏం చేస్తామంటే, వెంటనే తినేయకుండా ఒక మూత పెట్టి అలాగ ఒక 10 నిమిషాల పాటు ఉంచేద్దాం. ఇప్పుడు ఆ బిర్యానీలోకి రైతా ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కోసుకున్నా. ఇప్పుడు రైతా ప్రిపేర్ చేద్దాం. చూడండి గాయ్స్, రైతా కూడా ప్రిపేర్ అయిపోతుంది. ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంది టేస్ట్ కూడా. చాలా బాగా వచ్చింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు దరిద్రంగా వస్తుంది. అసలు నేను ప్రిపేర్ అవ్వలేదు, ఏదో అలా చేస్తాను అంతే. కానీ బాగానే వచ్చింది, చాలా బాగుంది. టేస్ట్ కూడా అదిరిపోయింది. ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది. అసలు అనుకోలేదు, ఫస్ట్ టైం కదా ఎలా చేయాలని నేను ఒక్కడనే వీడియో షూట్ చేసుకొని నేను అక్కడ చేయడం కొంచెం ఇబ్బంది అయింది. కానీ పర్లేదు, బాగానే వచ్చింది. బిర్యానీ మాత్రం పీస్ కూడా బాగా కుక్ అయింది, చాలా బాగుంది. టేస్ట్ కూడా నేనైతే మొత్తం ఖాళీ చేస్తా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా. ఇంకా ఎటువంటి వీడియోలు చేయాలి, ఇంకా ఎటువంటి చేద్దాం, ఛాలెంజ్లు చేద్దామా, ఫుడ్ వీడియోలు చేద్దామా, లేదా బిర్యానీ రివ్యూలు చేద్దాం, ఏం చేద్దాం ఒకసారి మీరు కామెంట్ చేయండి. అలాగే ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా నేను చాలా వీడియోస్ చేస్తాను. నన్ను ఎలా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే నాకు వాచ్ టైం ఇస్తున్నందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో అయితే ఎక్కడ దాని చేస్తున్నా, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు ఉంటాను. సీ యూ, బాయ్ బాయ్.